నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం దాదాపు ఖరారైంది. నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయన్ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా సమాచారం. గతేడాది సార్వత్రిక ఎన్నికల టైంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి గుప్తాను ఎంపిక చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. గుప్తా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమితులయ్యారు. బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి తిరుమలరావు మరో 2 రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సీనియారిటీ పరంగా 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. అయితే శాంతి భద్రతల విభాగంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, జైళ్ల శాఖ డీజీగాను పనిచేసిన అనుభవం ఉన్న హరీష్ గుప్తా పనితీరుపై సంతృప్తిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నూతన పోలీస్ బాస్ గా ఆయన్నే ఖరారు చేసినట్లుగా సమాచారం. గుప్తా నియామకంపై గురువారం లోపే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమించారు. అత్యంత కీలకమైన ఆ పదవిగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర డీజీపీగా ఎవరు నియమిస్తారు అంటూ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన ఏకైక పదవి ఏదైనా ఉందంటే రాష్ట్ర డీజీపీగా ఎన్డీఏ కూటమి ఎవరిని నియమిస్తారు, ముఖ్యంగా చంద్రబాబు ఎవరిని ఆ డీజీపీగా నియమిస్తారని ఉన్నారు. అప్పటిదాకా ఎన్నికల సంఘానికి సంబంధించి ఆ 2024 అసెంబ్లీ ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అప్పటిదాకా ఉన్న రాష్ట్ర డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చిన ఆ క్రమంలో హరీష్ గుప్తాను రాష్ట్ర డీజీపీగా ఆ ఎన్నికల సంఘం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీఏ కూటమి భారీ అధికారంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా రాష్ట్ర డీజీపీగా ఆ ఎవరిని నియమిస్తారంటూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఎదురు చూశారు. ఇందుకు ప్రధాన కారణం కూడా ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచింది. ఈ క్రమంలో దాదాపుగా ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి నానా చిత్రహింసలు గురి చేశారంటూ కూడా ప్రతి ఒక్క ఎన్డీఏ కుటుంబంలోని కార్యకర్త ప్రతి ఒక్క సందర్భంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కడ సమయం దొరికినా గానీ ఆ ఎన్డీఏ కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా కేసులు పెట్టి వేధించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీగా ఎవరిని నియమిస్తారంటే మొత్తానికి ఎట్టికేలకు ద్వారకా తిరుమలరావుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పడంతో రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమించారు. ఆయన ఈ నెల 31వ తారీఖుతో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక రాష్ట్ర డీజీపీని నియామకం చేయాల్సిన బాధ్యత ఆ ఎన్డీఏ కూటమి మీద పడింది. ఎన్డీఏ కూటమి ఈ నేపథ్యంలోనే దాదాపుగా 100% ద్వారకా తిరుమలరావుని కన్ఫర్మ్ చేస్తున్నట్టు కూడా మనకి మౌఖికంగా తెలిసిన పరిస్థితి ఉంది. దీని మీద కీలక సమాచారం మేరకు 1వ తారీఖు నుంచి రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావు అనంతరం పదవి విరమణ చేసిన అనంతరం కూడా హరీష్ కుమార్ గుప్తా ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారంటూ కూడా కొంతమేరకు కీలకమైన సమాచారం మనకు అందిన పరిస్థితి ఉంది. రేపటి లోపు ఖచ్చితంగా అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. 2 రోజుల్లో ద్వారకా తిరుమలరావు పదవి విరమణ అనంతరం హరీష్ కుమార్ గుప్తాకి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మరొక రాష్ట్ర యువనేత కీలక నేత లోకేష్ ముగ్గురిని కూడా ఇప్పటికే హరీష్ కుమార్ గుప్తా కలిసినట్టు మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. దీని మీద ఆయనకి కీలకంగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే నారా లోకేష్ శబదం చేపట్టిన ఆ రెడ్ బుక్ అంశమే ప్రధానంగా కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడికి దావోస్ పర్యటనకి వెళ్లిన నేపథ్యంలో అక్కడ కూడా నారా లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని
ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా అధికారులు గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు గాని ఇరువురు కూడా ఎవరైతే టీడీపీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టారో, అన్యాయాలు అక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టే పని లేదు. టయాన్ని బట్టి ఒక్కొక్కరిని బయటకు తీస్తామంటూ కూడా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే లోకేష్ చేసిన కీలక వ్యాఖ్యలు మొత్తం కూడా అనుసరించాల్సింది కానీ వాటిని పాటించాల్సింది కానీ ఆ రాష్ట్ర డీజీపీ మీద ప్రధానంగా ఉంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేయడం, అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమి నేతలకు సంబంధించి ఇప్పటికే RRR కేసు కానీ అలాగే చంద్రబాబు నాయుడు కేసు కానీ లోకేష్ కేసు కానీ ప్రధాన కేసులన్నీ నడుస్తున్న నేపథ్యం. మరొక పక్క ఏదైతే వైఎస్ఆర్సీపీ కొంతమంది కీలక నేతలు ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని వస్తున్న సమాచారం మేరకు మొత్తానికి ఎవరిని నియమించాలనే దానికైతే తెరదీసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని దాదాపుగా ఆయన్ని నియమించేటట్లు కూడా ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి కనపడుతుంది. ఎల్లుండి నుంచి కూడా ఎవరైతే హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర డీజీపీగా నియమిస్తున్నట్లు కూడా ఎంపిక చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కకి తప్పించి హరీష్ కుమార్ గుప్తాని ఎంపిక చేశారు. ఆ నేపథ్యంలోనే హరీష్ కుమార్ గుప్తా కీలకంగా వ్యవహరించారు, ఖచ్చితత్వంగా వ్యవహరించారు. ఎటు కూడా పొరపచ్చలు లేకుండా చేశారన్న కొంత సానుభూతి ఎన్డీఏ కూటమికి ఉన్న నేపథ్యంలోనే తర్వాత ముఖ్యంగా సీనియారిటీ కూడా ప్రాధాన్యం ఇస్తూ ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించిన తర్వాత అంత ప్లేస్ లో ఉన్న రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా పనిచేస్తా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. అయితే తిరుమలరావు మరో 2 రోజుల్లో పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన తర్వాత సీనియారిటీ పరంగా కానీ అలాగే ఏదైతే ఆయనకు ఎన్డీఏ కూటమికి సహాయ సహకారాలు అందించిన నేపథ్యం, అలాగే సీనియారిటీ పరంగా చూసుకుంటే మరొక అగ్నిమాపక శాఖ డీటీ రెడ్డి ప్రతాప్ 1990 బ్యాచ్ ఉన్నారు. అయితే శాంతి భద్రతల విభాగంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జైలు శాఖ డీజీగా పనిచేసే అనుభవం ఉన్న హరీష్ కుమార్ గుప్తా పనితీరుపైనే ముగ్గురు నేతలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కూడా హరీష్ కుమార్ గుప్తా పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు కనపడుతోంది. దీని మీద చంద్రబాబు నాయుడు హరీష్ కుమార్ గుప్తా వైపే ఎక్కువ మక్కువ చూపినట్లు మనకి సమాచారం అందుతా ఉంది. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.